ఉత్తరాంధ్రలో వైసీపీకి చిక్కనది దక్కనిది సీటు ఉంది అంటే అది శ్రీకాకుళం ఎంపీ సీటు. ఆ సీటును కొట్టాలని వైసీపీ 2 ఎన్నికల్లో చేసిన ప్రయత్నం విఫలమైంది. ముచ్చటగా మూడోసారి 2024 ఎన్నికల్లో వైసీపీ బలమైన ప్రయత్నమే చేస్తోంది. శ్రీకాకుళం ఎంపీగా పోటీ కోసం దిగ్గజ నేతలను బరిలోకి దింపాలని వైసీపీ హైకమాండ్ చూసింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వంటి వారి పేర్లు వినిపించాయి. తటస్థుల నుంచి ఒక డాక్టర్ పేరు కూడా పరిశీలనకు వచ్చింది. ఇప్పుడు ఇవేమీ వర్కౌట్ అయ్యేది కాదని భావించిన హైకమాండ్ శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ పేరు సీరియస్గా పరిశీలిస్తోందని అంటున్నారు. మహిళా కోటాతో పాటు బీసీ కోటా కూడా భర్తీ అయినట్లుగా అవుతుందని భావిస్తోంది అంటున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా జిల్లా అంతటా పరిచయాలు ఉంటాయని, అది ప్లస్ పాయింట్ అవుతుందని అంచనా వేసుకుంటోంది వైసీపీ. ఇచ్చాపురం ఎమ్మెల్యే టికెట్ కోసం ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ ప్రయత్నిస్తున్నారు. ఆ సీటు విషయంలో పోటీ ఉంది. దాంతో విజయను ఎంపీగా బరిలోకి దింపడం ద్వారా ఇచ్చాపురం ఎమ్మెల్యే సీటుకు కొత్త ముఖాన్ని తీసుకుని రావచ్చు అని వైసీపీ ఆలోచన చేస్తోంది అంటున్నారు. ఇక్కడ సామాజిక వర్గ సమీకరణలు అనుకూలిస్తాయని ఊహిస్తున్నారు. సాయిరాజ్ కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు. శ్రీకాకుళం జిల్లాలో వారి సంఖ్య అత్యధికం. గతంలో వారి నుంచి అనేక మంది ఎంపీలయ్యారు. అయితే టీడీపీలో కింజారపు కుటుంబం హవా మొదలయ్యాక ఎంపీ సీటు ఆ కుటుంబానికే పరిమితం అవుతోంది. దాంతో కాళింగులలో తమకు ఛాన్స్ కావాలని ఆశలు పెరిగిపోతున్నాయి. దీంతో ఆ సామాజిక వర్గం నుంచి కూడా ప్లస్ అవుతుందని విజయను ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారు. విజయ సూర్య బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా వైసీపీకి ఫేవర్గా టర్న్ అవుతాయని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేరులోనే విజయం ఉంచుకున్న విజయ తొలి టర్మ్లోనే పోటీ చేసి జడ్పీ చైర్పర్సన్ అయ్యారు. అలాగే తొలిసారి ఎంపీ సీటుకు పోటీ పడి శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుస్తారని, వైసీపీకి హాట్ ఫేవరెట్ సీట్లో పార్టీ జెండా ఎగరేస్తారని భావిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.